వెల్కమ్ బ్యాక్ టు ఎపిక్స్ యష్మిత. మన ముందు వీడియోలో చెప్పుకున్నట్టు గంగాదేవి తన 8వ సంతానాన్ని నదిలో వదిలేయడానికి వెళ్ళినప్పుడు శంతనుడు ఆమెను ఆపుతాడు. దాంతో ఆమె వెంటనే తన 8వ సంతానంతో నీటిలోకి వెళ్ళిపోతుంది. ఆమె తన 8వ సంతానానికి దేవవ్రతుడు అనే పేరు పెట్టి పరశురాముడి దగ్గర విలువిద్యలు నేర్పిస్తుంది. అయితే కొన్ని రోజులకు ఆమె దేవవ్రతుడిని నది ఒడ్డున శంతనుడికి ఇచ్చి మళ్ళీ నీటిలోకి వెళ్ళిపోతుంది. అయితే కొన్ని రోజుల పాటు దేవవ్రతుడు శంతనుడు చాలా సంతోషంగా జీవిస్తారు. అయితే కొన్ని రోజులకు శంతనుడికి 2వ పెళ్లి అవుతుంది. ఆయన 2వ భార్య పేరు సత్యవతి. ఆమె గురించి తెలుసుకుందామా మరి? పదండి. ఒకానొకప్పుడు వాసు అనే రాజు అడవిలో ఉన్నప్పుడు తన భార్య అయిన గద్రిక గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆయనకు వీర్యం వస్తుంది. దాంతో ఆయన దాన్ని వెంటనే ఒక ఆకులో పెట్టి ఒక గద్దకు ఇచ్చి పంపిస్తారు. అయితే ఆ గద్దకు ఇంకొక గద్ద అడ్డొచ్చి ఆ ఆకు నదిలో పడి దాన్ని ఒక చేప మింగేస్తుంది. ఆ చేప దాన్ని మింగడం వల్ల ఆ చేప గర్భం దాలుస్తుంది. అయితే కొన్ని రోజుల తరువాత ఆ చేపను ఒక మత్స్యకారుడు పట్టుకుంటాడు. దాన్ని కోసి చూడగా ఆ చేపలో 2 పిల్లలు దొరుకుతారు. ఇలా మాకు పిల్లలు దొరికారు అని ఆ రాజ్యపు రాజు అంటే వాసుకు వెళ్ళి చూపించగా ఆయన వీరు నా పుత్రులు పుత్రికలు అని గుర్తించి వాళ్ళ కొడుకుని తీసుకుంటారు. అయితే సత్యవతి అంటే వాళ్ళ కూతుర్ని మాత్రం మత్స్యకారుడే పెంచుకుంటాడు. దీని తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.